పహల్గామ్ ఉగ్రదాడిని ప్రపంచ దేశాలన్నీ ఖండిస్తుంటే మన పొరుగు దేశాలైన చైనా, బంగ్లాదేశ్లు మాత్రం పాకిస్తాన్కు మద్దతిస్తున్నాయి. ఒకప్పుడు పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్కు విముక్తి కల్పించడంలో భారత సైన్యం కీలక పాత్ర పోషించింది. కానీ బంగ్లాకు ఆ కృతజ్ఞతే లేకుండా ఇప్పుడు పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా చర్యలు తీసుకుంటున్న వేళ బంగ్లాదేశ్ మాజీ సైనికాధికారి, ఆ దేశ ప్రధాని మహ్మద్ యూనస్ ముఖ్య సలహాదారు అయిన ఫజ్లుర్ రెహమాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్ పాక్ పై దాడి చేస్తే తాము భారత ఈశాన్య రాష్ట్రాలను ఆక్రమిస్తామంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో సంయుక్త సైనిక ఏర్పాట్లపై చైనాతో చర్చలు ప్రారంభించడం అవసరమని తాను భావిస్తున్నానంటూ ఒక పోస్ట్ చేశారు. యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వం 2024లో రెహమాన్ను నేషనల్ ఇండిపెండెంట్ కమిషన్ చైర్మన్ గా నియమించింది. ఈ కమిషన్ను 2009 బంగ్లాదేశ్ రైఫిల్స్ తిరుగుబాటులో జరిగిన హత్యలను విచారించడానికి ఏర్పాటు చేశారు. అయితే రెహమాన్ వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ ప్రభుత్వం స్పందించింది. అది రెహమాన్ సొంత అభిప్రాయమంటూ బంగ్లా ప్రభుత్వం పత్రికా ప్రకటన విడుదల చేసింది. రెహమాన్ చేసిన వ్యాఖ్యలు బంగ్లాదేశ్ విధానాలను ప్రతిబింబించవని, బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇలాంటి వ్యాఖ్యలను సమర్థించదని, ప్రోత్సహించదని పత్రికా ప్రకటనలో తెలిపింది.